దీపావళి పర్వదినం సందర్భంగా దౌలతాబాద్ మండల కేంద్రంలో కబడ్డీ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు సంబరపు నాగరాజు, ఎం మణికంఠ, ఎం యాదగిరి, జి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ మన రాష్ట్ర క్రీడ కాబట్టి దాన్ని పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యమని వారు తెలిపారు. టోర్నమెంట్లో పాపన్నపేట వానర బాయ్స్ విజేతగా, దౌలతాబాద్ గ్లాడియేటర్స్ రన్నర్గా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. నాకు బాధ అనిపిస్తుంది. తక్కువనే కదా అది మనం వెనక పోదాం రా చెడు మనం వెనక పోదాం నా గ్యాప్ లో వెళ్ళు మానసిక ఉల్లాసానికి ఎంతో ముఖ్యమైనవి, దేహదారుడానికి ఎంతో ముఖ్యమైనవి. కబడ్డీ అనేది మన రాష్ట్ర క్రీడ కాబట్టి దాన్ని మన పునరుజ్జీవం తీసుకురావడానికి ఈరోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ ద్వారా ఇంకా నూతన తరాలు మరి నెక్స్ట్ వచ్చే తరాలు కూడా కబడ్డీ ఆటను కొనసాగించాలని, అదేవిధంగా ప్రతి ఒక్క మన చిన్న పిల్లలకు కానీ లేదా 23 నుంచి 18 సంవత్సరాలు ఈరోజు నిర్వహించిన ప్రోగ్రాం కానీ ఇంకా గొప్పగా మనం నిర్వహించాలనే ఉద్దేశంతో కబడ్డీ అనేది మన రాష్ట్ర క్రీడ, దాన్ని మనం పోగొట్టుకోకూడదు, పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్రీడ నిర్వహించడం జరిగింది. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమైనవి. ఒకవేళ మనం ఈ క్రీడను మర్చిపోతే మనం ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే వాలీబాల్, క్రికెట్ ఈ 2 టోర్నమెంట్లు నడుస్తున్నాయి. అదేవిధంగా కబడ్డీని కూడా మనం మళ్ళీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఈ టోర్నీ నిర్వహించిన తల్వార్ అజయ్, ప్రకాష్ మరియు భాను వీళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాను. అండ్ ఈ టోర్నీకి స్పాన్సర్ చేసినటువంటి ఇషటి మణికంఠ, శేఖర్ మరియు సంబరపు నాగరాజు, యాదగిరి ధన్యవాదాలు. తమ్ముడు పక్కన మంచి టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది రెండు టీంల మధ్య.